అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దేన్ని నమ్మాలి? హ్మ్. ఇది అమెరికా తీసుకొస్తున్న నెరేషన్. ఓకే. అమెరికా ముఖ్యంగా ఫాక్స్ న్యూస్, వాషింగ్టన్ పోస్ట్ ఈ 2 కూడా ప్రో ట్రంప్ మీడియా అన్నమాట. హ్మ్. వాళ్ళు కన్‌ఫ్యూజ్ జేయడానికి. ఎందుకంటే ట్రంప్ అనుకున్నట్టుగా ఇరాన్ చర్చలకి రావట్లేదు. ట్రంప్ బెదిరించాడు, రిక్వెస్ట్ చేశాడు. హ్మ్. పాకిస్తాన్ ఒక పక్క అది పనిగా పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఇరాన్ వెళ్ళి ఒకరోజు ఉండి వాళ్ళ తనతో మాట్లాడి చర్చలకి రమ్మన్నాడు. చర్చలకి వస్తారు అనే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. కానీ వాళ్ళు చర్చలకి రామని భీష్మించుకున్నారు. హ్మ్. సో ట్రంప్‌కేమో యుద్ధం నుంచి బయటపడాలి. ఎందుకంటే ఆయనకి మిడ్ టర్మ్ ఎలక్షన్‌లు నవంబర్‌లో ఉన్నాయి. హ్మ్. సో ఇప్పుడు గాని యుద్ధం గాని కంటిన్యూ అయిందనుకో అప్పటి వరకు దీని ఎఫెక్ట్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. వాళ్ళ ఆయిల్ ఆల్రెడీ లీటరు $4 వెళ్ళిపోయింది. హ్మ్. నిన్న వాషింగ్టన్ డీసీలో $5 అని కూడా చెప్తున్నారు. సో దీని ప్రభావం పడుతుంది. అలాగే ట్రంప్‌కి ఇజ్రాయెల్ కంట్రోల్‌లోకి ట్రంప్ వెళ్ళిపోయినాడని హ్మ్. ఎప్స్టీన్ ఫైల్స్ డిస్కషన్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో మిడ్ ఎలక్షన్‌లో కానీ డెమోక్రాటిక్స్ 438 సీట్లు దీంట్లో ఉన్నాయి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో మొత్తం జరుగుతాయన్నమాట ఎన్నికలు. అలాగే దీనికి 33 ఎన్నికలు జరుగుతాయి సెనేట్కి. హ్మ్. సెనేట్లో ఆల్రెడీ బొటాబొట్టి మాత్రమే 3 సీట్లు మాత్రమే ఎక్కువ ఉంది ట్రంప్కి. ఇప్పుడు కానీ అక్కడ రివర్స్ కొట్టిందనుకో రేపు ట్రంప్ డమ్మి అయిపోతాడు. అతను ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ అనేది వ్యతిరేకిస్తుంది. హ్మ్. సో అందుకని మిడ్ టర్మ్ టెన్షన్ ఉంది ట్రంప్కి. అందుకని యుద్ధం నుంచి బయటికి రావాలంటే ఏదో ఒక చర్చలు జరగాలి. కానీ ఇరాన్ చర్చలకి రావట్లేదు. అందుకని ఇరాన్ ఎందుకు రావట్లేదు అనడానికి ట్రంపే మొన్న ఒక ట్వీట్లో ఇరానియన్ లీడర్షిప్ ఇస్ ఫ్రాక్చర్డ్ అన్నాడు. అవును. అంటే చీలిపోయింది ఇరాన్ లీడర్షిప్ అన్నాడు. అంటే మనకు అనుగుణంగా ఆ దేశం లేదు కాబట్టి ఆ దేశం మీద ఏదో ఒక బురద చల్లాలి ఇంట్లో కుంపటి పెట్టారు. అనేది ఇంట్లో కొంపటి ఉంది. నలుగురు ఉన్నారు. నిన్న ఒక ఆయన రాబర్ట్ కియోసక్ అని రిచ్ డాడ్ పూర్ డాడీ ఆయన రోజు పోస్ట్ పెడతాను. నేను కూడా ఫాలో, నేను కామెంట్లు కూడా చేస్తుంటాను ఆయన్ని. సో ఆయన ఒక పోస్ట్ పెట్టాడు ఇదే ఇరాన్ ప్రభుత్వంలో 4 రకాల చీలికలు ఉన్నాయి, నలుగురు 4 రకాలుగా ఉన్నాడు అని పెట్టారు. దాని కింద ఒక అతను కామెంట్ పెట్టాడు, సరే ఇరాన్ ప్రతి ప్రభుత్వంలో కూడా అసంతృప్తి అనేది ఉంటారు, కానీ మీ వాడు ఒక్కటి చాలు కదరా, రోజుకి వీళ్ళు 4 రకాలు ఉంటే మీ వాడు 100 రకాలుగా మాట్లాడతాడు మీ ప్రెసిడెంట్. ఒకే రోజులో 10 రకాలుగా అతను పోస్టులు పెడుతుంటాడు అని పెడితే దానికి లైక్లు విపరీతంగా వచ్చాయన్నమాట ఆ కామెంట్ కి. అంటే అది వాస్తవమే కదా. ఇప్పుడు వీళ్ళు 4 రకాలు అంటే ఒకరు చెప్పింది ఇంకొకరు వినట్లేదు అనేది అమెరికా మీడియా చెప్తుంది. ఇరాన్ లో ప్రధానంగా ఏంటంటే వాళ్ళు 4 రకాలని చెప్పిన దాంట్లో ప్రధానంగా ప్రెసిడెంట్ మొసాద్ ఆయన పేరు పెజెష్కియాన్, ఆయన ఒకటి చెప్తున్నాడు. ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి ఒకటి చెప్తున్నాడు. స్పీకర్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బగేర్ గలీబఫ్ ఆయన ఒకటి చెప్తున్నాడు. ఐఆర్జీసీ ఇంకొకటి చెప్తుంది. ఈ 4 రకాలుగా ఉన్నాయనేది వీళ్ళు చెప్తున్నారు. కానీ మరి ట్రంప్ ఎవరైనా అడుగుతున్నాడా, అసలు సలహాలు అడుగుతున్నాడా? వాళ్ళ దేశం అంతా యూనిట్గా ఉందా? ఇరాన్ యుద్ధాన్ని అందరూ సమర్థిస్తున్నారా? ట్రంప్ ఒక మాట మీద ఉంటున్నాడా? మొన్ననే అన్లైక్లీ అన్నాడు, ఏది సీజ్ ఫైర్ ని కంటిన్యూ చేయడం అనేది హైలీ అన్లైక్లీ అన్నాడు. మరుసటి రోజే కొన్ని గంటలు కాకముందే ఇండెఫినెట్ సీజ్ ఫైర్, డెడ్ లైన్ కూడా లేదు, ఇండెఫినెట్ గా సీజ్ ఫైర్ ప్రకటించేశారు ట్రంప్. మరి అతను ఒక మాట మీద ఉంటున్నాడా? ఇరాన్ ఎందుకు ఉండాలి ఒక మాట మీద? కాబట్టి ఇరాన్ లో ప్రాబ్లం ఏంటంటే ముందు నుంచి కూడా వాళ్ళు యూనిఫైడ్ కమాండ్ అనేది వద్దనుకున్నారు. వద్దనుకోని వాళ్ళు ఏం చేస్తారంటే సుప్రీం లీడర్ ఉంటారు, అది కాకుండా ఐఆర్జీసీ అనేది ఉంటుంది. ఐఆర్జీసీ అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. వాళ్ళ మిలిటరీ వేరే ఉంటుంది, మళ్ళీ ఆర్టిస్టన్ అనే ఒక మిలిటరీ ఉంటుంది. అది కాకుండా బసీజ్ అని పారామిలిటరీ పోలీస్ ఫోర్స్ ఒకటి ఉంటుంది. అది కాకుండా లా అండ్ ఆర్డర్ పోలీస్ ఉంటుంది. ఇది కాకుండా ఇంటర్నేషనల్ గా చేయడానికి, మిలిటరీ యాక్షన్స్ చేయడానికి ఇతర దేశాల్లో వీళ్ళకి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే ఒక ఫోరం ఉంది. అదేంటంటే లెబనాన్ లో హెజ్బుల్లాసు, యెమెన్ లో హౌతీలు, పాలస్తీనాలో హమాస్, ఇరాకీలో పాపులర్ ఫ్రంట్, ఇలాగా రకరకాల గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ అంతా ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఫండ్స్ అంతా చూసుకోవడానికి కడ్స్ ఫోర్స్ అని ఇంకొకటి ఉంది ఇరాన్ లో. సో ఇలాగా వాళ్ళు మొజాయిక్ డిఫెన్స్ అంటారు. అంటే
డీసెంట్రలైజ్డ్ చేశారు, పిరమిడ్ లాగా లేకుండా ఉమ్, మొజాయిక్ డిఫరెన్స్, ఒక సాలిగూడు లాంటి ఒక మొజాయిక్ దీన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. సో అందువల్ల వాళ్ళకి యూనిఫైడ్ గా ఉండదు, అంటే ఏ ఒక్కడో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు. ఉమ్, పైగా సుప్రీం లీడర్ నిర్ణయం తీసుకుంటాడు అనుకుంటే ఆయనకి సీరియస్ గాయపడి ఉండాలని, ఆయన ముఖం కూడా డ్యామేజ్ అయింది అనేది అంటున్నారు. అందులో వాస్తవం ఉండే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే యుద్ధం మొదలయ్యి 54 రోజులు అయిపోయినా కూడా ఆయన ఇప్పటివరకు కనిపించలేదు, ఫోటో లేదు, వీడియో లేదు. కాబట్టి ఆయన సీరియస్ గా గాయపడి ఉండే అవకాశం ఉంది.